ఇప్పుడు మన ఉద్యాన సమ్మేళనంలో మరో స్టాల్ను కూడా చూస్తున్నాము. రెండోది ఈ మల్చింగ్ షీట్లకు సంబంధించి అంటే ఇప్పుడు ఎక్కువగా రైతులు కలుపుతో చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండోది ఈ కలుపును నివారించుకోవడానికి ఎక్కువగా కూడా మందులు కూడా వాడుతున్నారు. ఆ మందులు వాడడం వల్ల కూడా భూమిలో ఉండే పోషకాలన్నీ కూడా నశించిపోతున్నాయి. రెండోది పంటలు కూడా దెబ్బతింటున్నాయి. దిగుబడుల్లో కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవలి కాలంలో ఇప్పుడు అనేక పంటలకి మల్చింగ్ వేస్తున్నారు. అయితే పండ్ల తోటలు కూడా మనం ఈ విధంగా వేయడం వల్ల అనేక ఉపయోగకరాలు ఉన్నాయని చెప్తున్నారు. రెండోది ఈ చీడపీడలు ఆశించుకోకుండా అంటే అరటి గెలలకి కవర్లు వేయడం కానీ, రెండోది చినీ తోటలకు కూడా కింది వైపున అంటే ఈ చెట్టు చుట్టూ కూడా ఏదైతే ఉందో ఈ కలుపు రాకుండా కూడా వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా వచ్చిన ఏదైతే ఉన్నాయో సదుపాయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ చినీ తోటకి ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా అంటే మనం మల్చింగ్ చేస్తాం, అవును, కలుపు రాకుండా. అవును, ఇప్పుడు చినీ తోటలకి ఇది ఏంటి అసలు? చినీ తోటలకి ఇది వీడ్ మ్యాట్ అంటారు దీన్ని. ఇది ఒక్కసారి వేసామంటే 5 to 7 years వస్తుంది. 5 to 7 years లైఫ్ టైం దీన్ని. దీనికి వచ్చేసి మనకు పర్టికులర్గా ఒకసారి వేసామంటే దీని కింద బీడ్స్ అనేవి రావు. నెక్స్ట్ మన దగ్గర వానపాములు ఇవి తయారవుతాయి దీని కింద. నెక్స్ట్ దీంట్లో వాటర్ అనేది ఏదైనా పడిందంటే వెంటనే డైల్యూట్ అయిపోతుంది, వాటర్ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒకసారి వేసామంటే పర్ ఏకర్కి నీకు అరౌండ్ 38,000 వరకు ఖర్చు వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద క్రాప్. ఒక్కొక్క పీస్ సపరేట్గా పర్ స్క్వేర్ మీటర్ 28 రూపీస్ పడుతుంది. ఇది ప్రస్తుతం 3 meters ఉంది. 1.5 ఈ పీస్ వచ్చేసి 1.5 into 1.5 లెంత్. ఇది మనకి 28 రూపీస్తో 3 meters పడుతుంది. ఇప్పుడు మన చినీకి ఇది ఇట్లా వేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? ఏంటి ఉపయోగం? ఈ గడ్డి నివారణకి, ఈ వీడ్స్ లేబర్ కాస్ట్ తగ్గడానికి, ఒకసారి ప్రతిరోజు ఈ కలుపు వల్ల, నెక్స్ట్ ఈ ఇన్సెక్టిసైడ్స్ దానివల్ల నష్టం కలగకుండా దీన్ని నివారించడానికి ఇది. ఇప్పుడు చీనీలో ఇది వేస్తే బాగా ఉంటుంది, కలుపు నివారణ జరుగుతుంది, వానపాములు పెరుగుతాయి. చీనీ అనే కాదు, ఎనీ హార్టికల్చర్ క్రాప్ ఎక్సెప్ట్ అరటికి కూడా వేయచ్చు. అరటికి కూడా వేయచ్చు, సెంటర్లో వేయచ్చు. కాకపోతే అరటికి మనకు ఆల్రెడీ ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఎవరు తక్కువగా వినియోగిస్తారు. ప్రభుత్వ అంటే దీనికి ఏమన్నా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందా? ప్రస్తుతానికి అయితే లేదు. డిపార్ట్మెంట్లో ఇంకా జరుగుతున్నాయి, మాట్లాడుతున్నారు, ఇంకా టైం పడుతుంది. అసలు ఇప్పుడు ఈ గెలలకు సంబంధించి ఈ కవర్లు వేస్తారు కదా, అరటి గెలకు సంబంధించి, ఈ అరటి గెలలకి ఈ కవర్లు దీనివల్ల ఏం యూజ్ రైతుకి? దీనివల్ల గార రాదు, దానిపైన మచ్చలు కానీ ఇంకోటి ఏది ఉండదు. షైనింగ్, కాయ అనేది షైనింగ్ వస్తుంది. ఒకసారి వేసామంటే మనం ఒక పంటకి ఇప్పుడు నీకు కేజీకి మార్కెట్లో అవతల 10 రూపాయలు పోతుంటే ఇది 12 రూపాయలు అమ్ముతుంది. కేజీకి 2 రూపాయలు లాభము ఇది ఉంటుంది. మామూలుగా ఈ కవర్లు ఎప్పుడు వేయాలి అసలు? మన గెల పువ్వు ఎప్పుడైతే గెల వదిలింటారో గెల పూర్తి కొద్దిగా రెడీ అయితేనే వేసేయాలి. ఎన్ని రోజులు ఉంటుంది ఇది? ఇది నీకు 2 times వాడచ్చు, కొద్దిగా జాగ్రత్త పెట్టుకుంటే. నెక్స్ట్ దీన్నే మనము గెలలు ఇప్పుడు అరటి పిలకలు నాటేటప్పుడు కూడా సేమ్ ఇదే కవరు, దీనికన్నా తక్కువ స్టాండర్డ్లో వస్తుంది. ఇదే కూడా వాడుకోవచ్చు, కటింగ్ చేసి ఇదే కూడా వాడుకోవచ్చు. అంటే గెల సైజుని బట్టి కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ఇది 31.5 inches వస్తుంది, 1680 రూపాయలు పడుతుంది. ఇది ఒక్కొక్క రోల్ వచ్చేసి 200 meters వస్తుంది. రోల్స్ చూపెట్టండి. ఈ రోల్లో మనము గెలకి అనుగుణంగా కట్ చేసుకోవచ్చు ఆ సైజ్. అంటే ఎంత పడుతుంది అప్పుడే ఒక గెలకి? ఒకసారి మనం మామూలుగా అనుకుంటే ఒక గెల అది డిఫరెంట్. ఇప్పుడు ఒకటి 1 meter వస్తుంది, ఒకటి 1.5 meter వస్తుంది. మన సైజుని బట్టి మనము దీన్ని వేసుకోవాలి. దీన్ని జస్ట్ సింపుల్ ఇలా తొడిగేయడం, జస్ట్ ఇది ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేయడం లేదా నాట్ వేసుకోవడం. అంటే ఏదైనా మందులు గిందులు కొట్టాలన్నప్పుడు ఎట్లా? దీనిపైన కొట్టగానే లోపలికి వెళ్తుంది మందు. దీని మీదే కొట్టచ్చు. అంటే కవర్ మీదే మందు కొట్టచ్చు కాబట్టి కవర్ మీద కొట్టే మందు లోపలికి వెళ్తుంది. అవును, కాకపోతే కొంత కాయ షైనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అవును, అరటికి చాలా ఉపయోగం. చాలా మంది కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ ఇది. ఇప్పుడు ఉండే కవర్స్ వాటికన్నా ఇది బెస్ట్ టెక్నాలజీ. దీంట్లో ఎయిర్ ఫ్రీ, గాలి అన్నీ ఆడతాయి దీంట్లో. అదే దీనివల్ల. అవునండి. ఇంకా ఏమేమి ఉన్నాయి మన దగ్గర? మల్చింగ్ ఉంది. నెక్స్ట్ వీడ్ మ్యాట్లో టైప్స్ ఉన్నాయి. అంటే ఇది వైట్ వచ్చేసి 130 micron 130 GSM వస్తుంది. ఇది సేమ్ వీడ్ మ్యాట్లోనే ఇది బ్లాక్ 100 GSM. ఇది 130 GSM. ఇది మన పాలీ హౌసెస్లో వాటిలో వాడతారు. ఇది వీడ్ రాకుండా కంట్రోల్ చేయడానికి, అంటే హీట్ కాకుండా, గడ్డి రాకుండా కంట్రోల్ చేయకుండా. నెక్స్ట్ దీంట్లోనే ఇదే క్లాత్లోనే క్రాప్ కవర్ వస్తుంది మనకి. అది నీకు
625 మీటర్స్ వస్తుంది. ఆహా. ఈ క్రాప్ కవర్ వేస్తే 15 డేస్ ఒక క్రాప్ పెట్టామంటే ఇప్పుడు మిరప కానీ వాటర్ మిలన్ మస్క్ మిలన్ ఏవైతే పెట్టామో 15 డేస్ వన్స్ మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. మనకు స్ప్రే ఖర్చు కూడా తగ్గుద్ది. దాని బెనిఫిట్స్ అయితే ఇది. ఓకే. ఒక రోల్ వచ్చేసి ఇది క్రాప్ కవర్ 625 మీటర్స్ వస్తుంది. రైతులు బాగా వాడుతున్నారా? ఇప్పుడే స్టార్ట్ చేశారు, మన జిల్లాలో ఇప్పుడే తీసుకెళ్తున్నారు. ఆహా. రిజల్ట్ కూడా బాగుంది. బాగు